తనకు విడాకులు ఇవ్వాలని లేదంటే బలవంతంగా తీసుకుంటానని రాహుల్ అనడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది. రూమ్ లో కూర్చుని ఆలోచిస్తున్న కావ్య దగ్గరకు రాజ్ వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో కావ్య రాహుల్ గురించి చెప్తుంది. రాజ్ కోపంగా రాహుల్ ని తిడతాడు. ఆ రుద్రాణి ఎలాగో రాహుల్ కి బుద్ధి చెప్పలేదు, కనీసం మనమైనా చెప్పాలి కదా, మా అక్క అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలనండి అంటుంది కావ్య రాజ్ తో. సరే, నువ్వు టెన్షన్ పడుకో, రాహుల్తో నేను మాట్లాడతాను అంటాడు రాజ్. మాట్లాడడం కాదు, ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇవ్వండి అంటుంది కావ్య. నేను చెప్తా అంటున్నాను కదా, ఇవన్నీ ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోకు, ముందు నువ్వు తిను అని రాజ్ అనగానే కావ్య టిఫిన్ తింటుంది. మరోవైపు స్వప్న దిగాలుగా కూర్చొనుంటే రాహుల్ వెళ్తాడు. ఏంటి శ్రీమతి గారు, రాబోయే కష్టం ముందే కనిపెట్టేశారా? కడుపులో బాధ కళ్లలోకి వచ్చింది అని అంటాడు. కట్టుకున్నోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లల్లో బాధే కనిపిస్తుంది అంటుంది స్వప్న. కరెక్ట్ గా చెప్పావు, మరి ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదు, నా చూపుకి నువ్వు ఆనడం లేదు స్వప్న, మరేం చేయమంటావు అంటాడు రాహుల్. నువ్వేం చేయనక్కర్లేదు, నేను నిన్నటి స్వప్ననైతే నీ చిత్తకార్తె బుద్ధికి బాగా గడ్డి పెట్టేదాన్ని అంటుంది స్వప్న. నేను చిత్తకార్తెనే, మరి నువ్వు పతివ్రతవే కదా. కథల్లో కాని సినిమాల్లో కాని పతివ్రతలు ఏం చేస్తారు? భర్తలు సుఖాన్ని కోరుకుంటారు. అయ్యో పాపం, కట్టుకున్న వాడికి ఏం కష్టం వచ్చిందో, ఇంటి తిండి కాదని హోటల్ తిండి మీద ఆశపడ్డాడు అని సర్ది చెప్పుకొని ముక్కు చీదుకొని వదిలేస్తుంది. మరి నువ్వేంటమ్మా నన్ను వదిలేయడం లేదు అని అడుగుతాడు రాహుల్. ఆ రోజు నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు, నీతో రావడం నేను చేసిన తప్పు. ఈ రోజు నువ్వు తెగించింతగా దిగజారినా ఇంకా నీ చెంప పగలగొట్టకుండా ఉండడం నేను చేసిన తప్పే అంటుంది స్వప్న. వద్దు, నువ్వేం చేయొద్దు. నువ్వు తప్పు చేస్తానన్నా నేను మాత్రం జీవితంలో నీతో మళ్ళీ మళ్ళీ తప్పు చేయించను. కాబట్టి ఈ తప్పులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నేను నీతో కలిసి ఉండడం జరగదు, ఎందుకంటే నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేయి అని రాహుల్ అడగగానే స్వప్న ఒప్పుకోదు. బలవంతంగా స్వప్న చేత సంతకం చేయించాలని చూస్తాడు రాహుల్. అయితే తప్పించుకుని అందరికీ చెప్పేస్తానంటూ కిందికి వెళ్ళిపోతుంది. అందరూ హాల్లో కూర్చొనుంటారు. స్వప్న పేపర్స్ తీసుకెళ్లి రుద్రాణి ముందు వేస్తుంది. ఏంటివి నా ముందేస్తున్నావు అంటుంది రుద్రాణి. నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం, నాకు చేస్తున్న అన్యాయం అంటుంది స్వప్న. ఏమంటున్నావు? వాడు నీకు అన్యాయం చేయడం ఏంటి అంటుంది రుద్రాణి. నా మీద మొహం మొత్తిందట, ఇంకో ఆడదాని మీద మోజు పుట్టిందట అంటుంది స్వప్న. ఏంటి స్వప్న నువ్వు అనేది అంటుంది రుద్రాణి. మరీ అంత షాక్ అవకత్త, చూడ్డానికి చాలా చండాలంగా ఉంది అంటుంది స్వప్న. స్వప్న ఏంటిదంతా అంటుంది అపర్ణ. రాహుల్ ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలట, అందుకే విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని వేధిస్తున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది స్వప్న. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాజ్ కావ్య గదిలోంచి బయటకొస్తారు. రాహుల్ కూడా కిందికొస్తాడు. అందరూ రాహుల్ ని తిడతారు. అయినా తనకు విడాకులు కావాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ రుద్రాణిని తిట్టగానే రుద్రాణి పైకి వెళ్లి రాహుల్ ని కొడుతుంది. రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి కన్విన్స్ చేస్తాడు. మరోవైపు రాహుల్ ని ఎలాగైనా మార్చాలని కావ్య రాజ్ ఆలోచిస్తారు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.